అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ అయితే మొన్నటి నుంచి చూస్తున్నారు కదా సో వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది డైరెక్ట్ మీకు అయితే వర్క్ చూపిస్తాను నెట్ మీద ఫస్ట్ టైం క్లాత్ పెట్టి క్లాత్ మీద ఫస్ట్ టైం నెట్ పెట్టేసి వర్క్ వేస్తున్నాను అని చెప్పినా కదా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగా ఫినిషింగ్ వచ్చింది లుక్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఫ్రంట్ అయితే నార్మలే పెట్టమన్నారు అనమాట బోట్ అయితే వద్దన్నారు ఒకసారి చూడండి ఇక్కడైతే డిజైన్ ఇక్కడ వచ్చేసి మధ్యలో అంతా నెట్ వస్తుంది మనకైతే ఇంకా స్టిచ్చింగ్ అయిన తర్వాత అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇది స్టిచ్చింగ్ తర్వాత వేసుకుంటే లుక్ అయితే బాగుంటుంది బ్యాక్ అయితే ఇట్లా వచ్చిందండి ఇంకా హ్యాండ్ వచ్చేసరికి నెట్ క్లాతే ఓన్లీ నెట్ ఒకటి మనకి శారీ వచ్చేసి కలరు ఇట్లా వస్తుంది శారీ వచ్చేసి ఇట్లా వచ్చింది నేనైతే ఈ పర్పుల్ కలర్ అయితే హైలైట్ చేసినాను అనమాట సిల్వర్ గోల్డ్ వచ్చేసి నేనైతే జరీ వేసినానండి ఎందుకంటే స్టోన్ పెట్టుకోకుండా లుక్ అయితే బాగుంటుంది అని నేనైతే జరీ వేసినాను అనమాట శారీ అయితే ఈ కలర్ వస్తుంది ఇంకా మనకి హ్యాండ్ వచ్చేసరికి హ్యాండ్ కూడా ఫుల్ హెవీగా వస్తుంది ఓన్లీ నెట్ మీద వాళ్ళు 3 లేయర్స్ వేసుకుంటామన్నారు బట్ కానీ నేనైతే 2 లేయర్స్ అయితే వేసినాను డిజైన్ అయితే ఇట్లా వచ్చిందనమాట ఇది వచ్చేసి ఆపోజిట్ అండి ఇది కిందికి వస్తుంది ఇట్లా పైకి వస్తుంది హ్యాండ్ ఇది ఫ్లవర్ ఉండేదైతే మనకి కిందికి వస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంది గోల్డ్ కలర్ జరీతో వేసేసరికి ఇంకా లుక్ వచ్చిందనమాట లుక్ అయితే చాలా బాగుంది ఇంకా లోపల వచ్చేసరికి నేనైతే 2 హ్యాండ్స్ ఇట్లా తీసుకున్నాను 1/2 మీటర్లో 1 మీటర్ ఏమో తెచ్చింటే బ్లౌజ్కి బ్యాక్ నెక్కి హ్యాండ్స్ కూడా యూజ్ అయిందనమాట ఇట్లా ఇటు సైడ్ ఒక హ్యాండ్ ఇటు సైడ్ ఒక హ్యాండ్ అయితే తీసుకున్నాను లుక్ అయితే చాలా బాగుంది మీకు నచ్చింది అనుకుంటాను ఇంకా లోపల వచ్చేసరికి క్యాన్వాస్ వేయలేదండి క్యాన్వాస్ వేయలే మీకు కవర్ చూస్తున్నారు కదా కవర్ అయితే వేసినాను ఇదైతే కవర్ రిమూవ్ చేయకపోయినా సరే మనకు కొద్దిగా వాటర్ పడింది అంటే మొత్తం అయితే కరిగిపోతుంది అనమాట నేను చూపిస్తాను మీకు లైవ్లో సో ఇంకా డిజైన్ అయితే ఇట్లా వచ్చింది కదా చాలా అంటే చాలా బాగుంది ఆ శారీ వచ్చేసి చూస్తున్నారు కదా ఇందాక శారీ అయితే ఇట్లా వస్తుంది ఇంక ఇక్కడ అయితే కింద గోల్డ్ కలర్ జరీ ఇచ్చినా కదా ఇక్కడైతే మధ్యలో కవర్ లాగా కనిపిస్తాను కదా మీకు ఆ కవర్ అయితే నేను ఇప్పుడు రిమూవ్ చేస్తాను చూడండి ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఇక్కడ కొద్దిగా వాటర్ అనేది వేస్తా ఒకసారి బాగా చూడండి ఇది కవరు ఎందుకంటే క్యాన్వాస్ వేస్తే ఇదవుతుందన్నమాట అందుకని క్యాన్వాస్ వేయకోకుండా ఇట్లా వచ్చేస్తుందండి ఇట్లా మొత్తం కరిగిపోతుంది అదే హోల్ అయిపోతుంది చూస్తున్నారా ఒక్కసారి పైన చూపిస్తాను మీకు ఈ కవర్ దగ్గర చూపిస్తాను ఓన్లీ ఇట్లా ఉంది కదా ఇది వాటర్ వేసి ఇట్లా డ్రాప్ వేస్తే చాలు ఇట్లా వచ్చేస్తుందండి మొత్తం అంతా ఇట్లా కరిగిపోతుంది మొత్తం అంతా ఇట్లా కరిగిపోతుంది అన్నమాట అందుకనేసి ఎందుకంటే నెట్ మీద జరుగుతుంది ఇట్లా వచ్చేస్తుంది క్లాత్ మొత్తం వాటర్లోకి వేసినామంటే అయిపోతుంది మొత్తం కరిగిపోతుంది అందుకనేసి నేనైతే ఇది కవర్ క్యాన్వాస్ అయితే వేసి నెట్ క్లాత్ మీద అయితే అటాచ్ చేసినాను ఇదండి నెట్ క్లాత్ మీద ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత ఫోటో పెట్టమని చెప్తాను అక్కని చూడండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి